జిల్లా జగ్గంపేటలో పోలీసుల వేగవంతమైన చర్యతో మహిళ పోగొట్టుకున్న బంగారం గంటల్లోనే తిరిగి లభించింది. హైదరాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన మహిళ సామర్లకోట నుంచి జగ్గంపేటకు ఆటోలో ప్రయాణిస్తూ బ్యాగ్ మర్చిపోయారు. ఆ బ్యాగ్ లో సుమారు 34 గ్రాముల బంగారం ఉండటంతో ఆమె ఆందోళనకు గురయ్యారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే జగ్గంపేట పోలీసు రంగంలోకి దిగి సీసీ కెమెరాల సహాయంతో ఆటోను గుర్తించారు. కేవలం 3 గంటల్లోనే బ్యాగ్ ను అందులోని బంగారాన్ని తిరిగి మహిళకు అందజేశారు. పోలీసుల తక్షణ స్పందనపై మహిళ ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. నేను గ్రామ సర్పంచ్గా చేస్తున్నాను. అలాగే జగ్గంపేట పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీసు వారికి నాకు హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు వందే భారత్కి మా కోడలో హైదరాబాద్ నుంచి వస్తుంది. బాబు పాప కలిసి వస్తుంటే సామర్లకోటలో దిగి 12 గంటలకు దిగి ఆటో మీద వచ్చింది. నేను జగ్గంపేటలో ఉన్నాను, వస్తున్నారు కదా అని ఈ లోపల ఆటో ఎక్కి బ్యాగ్ మర్చిపోయింది. బ్యాగ్లో బంగారం కూడా ఉంది. మర్చిపోతే ఇలాగ వచ్చి వెంటనే పోలీసు వారికి తెలియపరచగా వెంటనే 3 గంటల్లో స్పందించి మా బ్యాగ్ మాకు ఇప్పించేది. అందులో బంగారం కూడా ఉన్నది. అన్నీ మాకు 3 గంటలు అప్పించేది. అది నాకు హృదయపూర్వక నమస్కారం ఉంది. అలాగే సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీసు శాఖ వారికి నా హృదయపూర్వక నమస్కారం. హైదరాబాద్ నుంచి పెళ్లి నిమిత్తం వస్తున్నాను. వందే భారత్ ట్రైన్ తెల్లవారుజామున 5 గంటలకు ఎక్కాను. 12 గంటలకు దిగానండి. అక్కడి నుంచి ఆటో ఎక్కానండి. ఎక్కి జగ్గంపేటలో దిగితే మా బాబు నేను వచ్చానండి. కంగారులో బ్యాగ్ మర్చిపోయానండి. ఒక అరగంట తర్వాత చూసుకున్నాను, అది కనిపించలేదండి. ఒక అరగంట తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పానండి. చెప్తే వెంటనే స్పందించి ఒక 2 గంటల్లో జగ్గంపేట ఎస్ఐ గారు, సిఐ గారు మొత్తం టీం అంతా కష్టపడి నాకు నా బ్యాగ్ వచ్చేలా చేశారండి. బంగారం దగ్గరలో 34 గ్రాములు ఉంటుందండి. అది 2 గంటల్లో నాకు బంగారు వస్తువులు నా ట్రాలీ బ్యాగ్ మొత్తం అన్నీ అప్పచెప్పారండి. పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్ఐ గారికి, సిఐ గారు అందరికీ సీసీ కెమెరాల ద్వారా చూసారండి మా పోలీస్ గారు అంతా. 3 గంటల్లో మొత్తం అంతా నాకు బంగారాన్ని, ట్రాలీని మొత్తం అంతా చెప్పారండి. ఎస్ఐ గారు, సిఐ గారికి అందరికీ కృతజ్ఞతలు పోలీస్ డిపార్ట్మెంట్.